పన్నీర్ పేఠా కీర్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పన్నీర్ పేఠా కీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక మరి స్టార్ట్ చేద్దామా? సరే అండి. ఇందులో అంటే గార్నిష్ కోసమా మనము దానిమ్మ గింజలు పెట్టుకున్నాం? అవునండి. ఓకే, సరే అయితే మరి స్టార్ట్ చేద్దాం. పొయ్యి స్టవ్ ఆన్ చేస్తాం. అందులో పాలు వేసేద్దామండి. ఈ పాలు మంచిగా మరగాలండి. బాగా దగ్గర కొంచెం రావాలి. ఇదిగోండి. అయితే మనకి ఇందులో కాస్త ఫ్యాట్ ఉన్న పాలే తీసుకుంటే మంచిది కదా. ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. చేసేసి మంచిగా దగ్గర రావాలి. ఇది మనకి ఒరిస్సాలో స్పెషల్ వంట. ఇది ఒరిస్సా స్పెషల్ లేదు, చేస్తాం ఇంట్లో. మీరు చేశారు అంటే మీరు సొంతంగా ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పి తయారు చేసిన వంట? ఇది ఒకసారి ఇలాగే ఆర్మీలో ఏమో ఉన్నా, అది ఒక ఫెస్టివల్ ఉన్నా చేశాను, బాగుంది. ఓకే ఓకే. మీ వంటలకి ఎక్కువ ఎవరు బాగా పొగుడతారు? మా బాబు. మీ బాబా? ఓకే ఓకే. ఎలా చేసినా కూడా బాగా చేస్తావమ్మా అంటాడా మీ బాబు? మీ అమ్మాయి బాగా చేస్తుందా వంటలు? చేస్తాను. మీ అమ్మాయికి ఫస్ట్ ఏ వంట నేర్పించారు మీకు? ఫస్ట్లా దానికి పప్పు, అన్నం అలా. ఓకే. రోటీ కూడా చేస్తుంది కానీ సరిగ్గా చేయదు, ట్రెంగల్ లాగా చేస్తుంది. అవునా, పాటలు ఏదో ఒకటి కడుపు నిండిందా లేదా అన్న చూసుకోవాలి కదా, అంతే కదా. మీరు చేసేవి ఎలా వచ్చాయి? ఇది రోటీలా బాగుంది. మీరు పర్ఫెక్ట్. మీరు ఎప్పుడు నేర్చుకున్నారండి అసలు? మీరు అమ్మ వంటకాలు నేర్చుకున్నారా లేదా అత్తగారు వంటకాలు నేర్చుకున్నారా? ఏం లేదు, అది నేను పెళ్ళి అయినప్పుడు వంటే రాలేదు నాకు చేయడం. మా హస్బెండ్ నుంచి నేర్చుకున్నాను. ఓకే, మీ హస్బెండ్ నేర్పించేది అయితే. సో ఈ పాలైతే మనకి బాగా దగ్గర పడాలన్నమాట. దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత చల్లగా చేసుకోవాలి. ఓ, మళ్ళీ చల్లగా చేసుకోవాలి. ఇది చల్ల అయిన తర్వాత చల్లగా అయిన లోపల మేము ఇది చేసుకుంటాం. వేరే ప్రాసెస్ ఉంది మనం చేసుకోవడానికి. సరే చేద్దాం. పన్నీర్ ఉంది కదండి, పన్నీర్ తనకి గ్రేట్ చెప్పాను, తురుముతాం. ఓకే, నేను చూస్తానులేండి. ఈ పని నాకు అప్ చెప్పేసేయండి, మీరు ఆ పని చూసుకోండి. ఇది బాగా మనకి దగ్గర పడేంత వరకు పాలను కలుపుతూ ఉండాలి. ఈ పన్నీర్ ఇవన్నీ కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా లేదంటే బయట రెడీమేడ్ కొంటారా? లేదండి, బయట తీసుకున్నాం. అంత ఒప్పులేదు అయితే. కానీ చాలా శ్రమ ఇవి కదా, కానీ టేస్ట్ బాగుంటుందండి. పన్నీర్ తురిమేకోవడం పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ పేఠా ఉంది కదా, పేఠా కూడా చేస్తాం. అంటే షుగర్ దీని ఏమండి, షుగర్ బదులు పేఠా వేద్దాం. ఓహోహో, ఓకే. ఈ పేఠా అంటే బయట మనకి రెడీమేడ్ గా దొరుకుతుంది కదా, స్వీట్ దొరుకుతుందండి. ఓకే. ఇది బోర్డు గుమ్మడికాయ ఉంటది కదా, అందులో చేస్తారు. ఇది ఓకే, దాంతో చేసే స్వీట్. ఇంకా ఈ స్వీట్ తోటి ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా షుగర్ ఏం యాడ్ చేసుకోవట్లేదండి. ఎందులో స్వీట్ ఉంటది కదా, ఏమయ్యదు. ఈ పాలకి కొంచెం ఇది అవుతుందండి, లేకపోతే 10 minutes లో పాయసం అయిపోతుంది. ఓకే, మొత్తం తిరిగి. ఇప్పుడు ఈ పాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంటారా? ఆఫ్ చేసాను, దగ్గరికి అయింది కదా, ఆఫ్ చేసి. మనకి ఒకవేళ స్వీట్ తగ్గింది అనుకుంటే ఆ పేటానే మళ్ళీ మనం తురుముకుని వేసేసుకోవాలి. మీ ఇష్టం అండి, స్వీట్ ఇప్పుడు ఎలాగైంత కావాలనేసి. అంటే దీనికి 2 పేట చాలండి, పీసెస్ చాలు. కానీ కొంచెము ఎక్కువ తీపి తినే వాళ్ళు వేసుకోవచ్చు. అంటే ఇది కూల్ గా తినే స్వీట్? ఇది కూల్ కదా. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తినాలి. చల్లగా అయిపోతుంది కదా, ఏం లేదండి, చల్లగా అయిపోతుందిగా, అందులో అన్ని వేసేయాలి, ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అంతే అంతే. ఓకే, గుజ్జు గుజ్జు అయిపోతుంది అది.
చల్లగా కొంచెం పడాలండి, చల్లగా పడాలి అది కొంచెం. చల్లబడాలా? అయితే ఇది చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, పాలు చల్లారిపోయినాయి. సో చక్కగా ఇప్పుడు ఆ మీగడ అదంతా కూడా చక్కగా తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ బౌల్లో తీసుకుంటామండి. బౌల్ తీసుకోండి. పాలు ఎందులో వేసేద్దామా, అయిపోయింది కదా, చల్లగా అయిపోయింది కదా, పాలు ఎందులో వేద్దాం. ముందులో తురిమిసి పెట్టాము కదండి పన్నీర్ పేఠ, అది లేదు. కొంచెం ఏలక పొడి వేద్దామండి. ఓకే, కలిపేద్దాం. చాలా డిఫరెంట్ రెసిపీ. దీనికి ఇది ఏ ఊరు రెసిపీ అనుకోవాలి? ఇది ఒరిస్సా అనుకోవాలా, లేదంటే మీదేంటి, మీ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సాలో బరంపురం అనుకోవాలా? ఓకే, ఇందులో కొంచెం దానిమ్మ గింజలు వేద్దాం. ఈ పాలతో మళ్ళీ దానిమ్మ గింజలు కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుందండి. అవునా? చాలా బాగుంటుంది. రెడీ అండి. పన్నీర్ పేఠా ఖీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ పేఠా ఖీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, పన్నీర్, పేఠా స్వీట్, యాలకుల పొడి, దానిమ్మ గింజలు. పన్నీర్ పేఠా ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పాలు పోసి దగ్గర పడేదాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని ఒక ప్లేట్ లో తురుముకోవాలి. అదే ప్లేట్ లో పేఠా స్వీట్ ని కూడా తురుముకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో చల్లార్చుకున్న పాలు, తురుముకున్న పన్నీర్ పేఠా, యాలకుల పొడి, దానిమ్మ గింజలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ పేఠా ఖీర్ రెడీ.